తెలుగులోకి మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే మరో మూవీలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా కూడా థియేటర్స్ లోకి రాకుండానే పెద్ద హీరో పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ అమ్మడి స్పీడ్ చూస్తుంటే తెలుగులో యంగ్ హీరోస్ కి మెయిన్ ఆప్షన్ గా మారబోతుందా? త్వరలో స్టార్స్ సరసన కూడా ఛాన్స్ కొట్టేస్తుందా? మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఛాంపియన్ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది. సినిమా ఫ్లాప్ అయిన పర్ఫార్మెన్స్ తో అనస్వర ఆకట్టుకుంది. ఛాంపియన్ రిలీజ్ కాకుండానే ఇట్లు అర్జున మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది. చెలో, భీష్మ, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహేష్ ఉపల దర్శకుడు. ఈ మూవీతో అనీష్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనస్వర రాజన్ 15 ఏళ్ల వయసులోని మలయాళ మూవీ ఉదాహరణం సుజాతతో వెండితెరకు పరిచయమైంది. సూపర్ శరణ్య సినిమాతో ఫిల్మ్ఫేర్ గెలుచుకున్న రాజన్ ఆ తర్వాత నటించిన అబ్రహం ఓజ్లర్, గురువాయూర్ అంబల నడియన్, రాఖా చిత్రం హిట్ అయ్యాయి. 3 ఏళ్ల నుంచి మలయాళంతో పాటు తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న రాజన్ ఛాంపియన్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన అనస్వర రాజన్ మలయాళం, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ప్రస్తుతం 7 బృందావన కాలనీ సీక్వెల్లోనూ నటిస్తోంది. అంతేకాదు బాబీ సినిమాలో చిరంజీవి కూతురిగా బంపర్ ఆఫర్ కొట్టేసింది అనస్వర. సినిమా ఓపెనింగ్ లో ఈ అమ్మడు సందడి చేసింది. కెరీర్ స్టార్ట్ చేసిన 8 ఏళ్ల తర్వాత అనస్వర తెలుగులోకి అడుగుపెట్టింది. ఆల్రెడీ నటిగా ప్రూవ్ చేసుకుని ఇట్లు అర్జున, చిరంజీవి సినిమాతో బిజీ అయిపోయింది. ఫ్రెష్ పేర్ కోసం స్టార్స్ వెయిట్ చేస్తుంటే అనస్వర మెయిన్ ఆప్షన్ అవుతుందేమో చూడాలి. ఈ అమ్మడిలో ధైర్యం కాస్త ఎక్కువే. ప్రొఫెషనల్ మౌంటనీరింగ్ లో ఎక్స్పర్ట్. ఆ మధ్య ఇన్స్టాలో కొండలెక్కిన వీడియోను షేర్ చేసుకుంది అనస్వర. ఈ మధ్య స్టార్ నుంచి యంగ్ హీరో వరకు అందరూ పాన్ ఇండియా బాట పట్టారు. కానీ అన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్ కాలేవు. కొన్ని కథలకే పాన్ ఇండియా ఫ్లేవర్ ఉంటుంది. మరి పెద్దికి ఉందా? అందుకే నార్త్ లో రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషన్స్ చేస్తున్నారా? వాచ్ ది స్టోరీ. పాన్ ఇండియా హీరో కావాలని ఎవరికుండదు? అందరి టార్గెట్ అదే. ఎన్టీఆర్, ప్రభాస్ కంటే ముందుగా రామ్ చరణ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అయితే పాన్ ఇండియా హీరో ఇమేజ్ దక్కలేదు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. పెద్ది అన్ని భాషల్లో హిట్ అవుతుందని, ముఖ్యంగా హిందీ మంచి వసూలు రాబడుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు రామ్ చరణ్. స్టార్ హీరోల్లో అందరికంటే ముందుగా జంజీర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చిన జంజీర్ ముట్టుకొని రామ్ చరణ్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ డిజాస్టర్ తర్వాత మరోసారి హిందీ వైపు చూడలేదు. అయితే రాజమౌళి పుణ్యమా అని త్రిబుల్ తో హిందీలో క్రేజ్ తెచ్చుకున్నాడు. త్రిబుల్ హిందీలో హిట్ అయినా ఆ క్రెడిట్ కాస్త రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నటించిన గేమ్ చేంజర్ పై చాలా ఆశలు పెట్టుకున్నా ఒక్కటంటే ఒక్క లాంగ్వేజ్ లో కూడా హిట్ కాలేదు. త్రిబుల్ తో వచ్చిన ఇమేజ్ ఏమాత్రం హిందీలో రామ్ చరణ్ కు ఉపయోగపడలేదు. ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ పెద్దితో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్న ప్లాన్ తో రామ్ చరణ్ ఉన్నాడు. హిందీ సాంగ్స్, ట్రైలర్స్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. హిందీ బెల్ట్ ను ఇంప్రెస్ చేయడానికి ఇప్పటికే 3 సార్లు నార్త్ లో ప్రమోషన్ చేశాడు. ముందుగా ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి భోపాల్ పాట రిలీజ్ చేశాడు. రాజధాని ఢిల్లీ కూడా చుట్టొచ్చాడు రామ్ చరణ్. హీరోతో పాటు హీరోయిన్ జాన్వి కూడా అన్ని ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. రామ్ చరణ్ ఖాతాలో ఇంతవరకు 1000 కోట్ల మూవీ లేదు. త్రిబుల్ ఉన్న రాజమౌళి ఆశీస్సులతో ఎన్టీఆర్ తో కలిసి ఈ ఘనత సాధించాడు. గేమ్ చేంజర్ తో సోలోగా 1000 కోట్ల మార్కు చేరుకోవాలనుకున్న సినిమా డిజాస్టర్ కావడంతో 500 కోట్లు కూడా దాటలేదు. పెద్దితో ఆ మార్కు చేరాలంటే హిందీలో హిట్ కావాలి. బాలీవుడ్ ఒక్కటే సరిపోదు. తమిళం, మలయాళం, కన్నడ ఆడియన్స్ దగ్గరికి వెళ్లి మరీ ప్రమోషన్ చేశాడు రామ్ చరణ్. దేశం మొత్తం చుట్టేస్తున్న రామ్ చరణ్ రిలీజ్ కు ముందు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్ లో పాల్గొంటాడు. జూన్ 1 విజయవాడలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారు. 2న గానీ 3న గానీ హైదరాబాద్ లో ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ టైంలో చేతికి దెబ్బ తగలటంతో కట్టుతో కనిపిస్తున్న చెర్రీ పెద్ది రిలీజ్ కాగానే ఆపరేషన్ చేయించుకుంటాడని తెలిసింది. ప్రేమలు మలయాళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. సినిమాను 3 కోట్లతో నిర్మిస్తే 130 కోట్లు తీసుకొచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ స్టార్ట్ చేసేశారు. 2 ఏళ్లైనా ఇంతవరకు ప్రేమలు 2 గురించి న్యూస్ బయటకి రావటం లేదు. ఇంతకీ సినిమా సెట్స్ పై ఉందా, లేదంటే అటకెక్కిందా? Have a look. నెస్లన్, మమిత బైజు జంటగా గిరీష్ దర్శకత్వంలో ఫహాద్ ఫాసిల్ నిర్మించిన మలయాళ చిత్రం ప్రేమలును తెలుగు ఆడియన్స్ కూడా ఓన్ చేసుకున్నారు. సినిమాకున్న క్రేజ్ ను ఉపయోగించుకుని ప్రేమలు సీక్వెల్ ప్రేమలు 2ను స్టార్ట్ చేశారు. ప్రేమలు 2ను అనౌన్స్ చేసి 2 ఏళ్లైనా ఇంతవరకు అప్డేట్ లేదు. హీరో నెస్లన్ నటించిన లోకా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. మమిత బైజు నటించిన డూడ్ రిలీజ్ అయింది. సూర్యతో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరికి గుర్తింపు, క్రేజ్ తీసుకొచ్చిన ప్రేమలు 2ను స్టార్ట్ చేసి 2 ఏళ్లైంది. రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేమలు ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. ప్రేమలు సీక్వెల్ ప్రేమలు 2 పత్తా లేకుండా పోయింది. ఓ ఇంటర్వ్యూలో నెస్లన్ మాట్లాడుతూ ప్రేమలు 2 అటకెక్కిందని క్లారిటీ ఇచ్చాడు. స్క్రిప్ట్ విషయంలో వచ్చిన సమస్యల కారణంగా సినిమా ఆగిపోయిందని అన్నాడు.
ఈ వార్త ప్రేమలు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. కరుప్పు హిట్ తర్వాత సూర్య లైనప్ మారిపోయింది. ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉండగానే మరో 2 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో నటించడానికి ఇష్టపడ్డాడు సూర్య. ఇంతకీ ఆ డైరెక్టర్స్ ఎవరో చూద్దామా? కరుపు 300 కోట్ల మార్క్ కూడా దాటేసింది. ఎక్కడికి వెళ్లి ఆగుతుందో ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి. డివైడ్ టాక్ వచ్చిన సినిమా 300 కోట్లు కలెక్ట్ చేయటం ఏంటంటూ మేకర్సే షాక్ లో ఉన్నారు. కరుపు తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. మరోవైపు మలయాళంలో ఆవేశం వంటి సూపర్ మీట్ మూవీ తీసిన మలయాళ దర్శకుడు జీతు మాధవన్ తో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల తర్వాత సూర్య కలిసొచ్చిన దర్శకులకే ఛాన్సులు ఇచ్చాడు. జై భీమ్ వంటి ఓటీటీ హిట్ ఇచ్చిన జ్ఞాన్వేల్ కు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత మరోసారి కరుప్పు ఫేమ్ బాలాజీతో వర్క్ చేయనున్నాడు సూర్య. 13 ఏళ్లుగా హిట్ లేని సూర్యకు కరుప్పు సక్సెస్ తీసుకురావటమే కాదు, హీరో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో దర్శకుడు ఆర్జీ బాలాజీతో కలిసి మరోసారి వర్క్ చేయాలనుకున్నాడు. ఇది సూర్య 50వ సినిమాగా రూపొందుతుంది. ఈలోగా జై భీమ్ వంటి రియలిస్టిక్ మూవీ తీసిన టీజే జ్ఞాన్వేల్ సినిమా పూర్తి చేస్తాడు. 13 ఏళ్లుగా రిస్క్ చేసి దెబ్బతినటంతో ఈసారి హిట్ కాంబోను సెలెక్ట్ చేసుకున్నాడు సూర్య. బాలయ్య చెప్పిన డైలాగ్ ఆయనకు భలే యాప్ట్ అయింది. నాకెవ్వరూ పోటీ కాదు, నాకు నేనే పోటీ అన్న డైలాగ్ ని బాలయ్య గుర్తు చేశారు. బాలయ్య బర్త్డే సందర్భంగా ఆయనే ఎలా పోటీగా మారారో చూద్దామా? డిసెంబర్లో వచ్చిన అఖండ 2 తర్వాత మరో మూవీతో థియేటర్స్ లోకి రాలేదు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న మూవీ సగం కూడా పూర్తి కాలేదు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ చేయడంతో ఆయనే పోటీగా నిలిచాడు. బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్ 10న సమరసింహారెడ్డి, భైరవ దీపం ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. 99లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సమరసింహారెడ్డి రే రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 28 థియేటర్స్ లో 175 రోజులు ఆడిన ఈ సినిమాకు విజేంద్ర ప్రసాద్ కథ అందించగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. బాలకృష్ణ కెరీర్ లో నిలిచిన టాప్ 5 మూవీస్ లో భైరవ దీపం ఒకటి. 94లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకుడు. ఈ జానపద సినిమాకు నంది అవార్డులు వరించాయి. శ్రీ తుంబుర నారద పాటకు బాలు, నరుడా ఓ నరుడా సాంగ్కు ఎస్ జానకి బెస్ట్ సింగర్స్ గా నందులు వరించాయి. 3వ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడి అవార్డు సంగీతంను వరించింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ జూలైలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. బేబీ ఫేమ్ సాయి రాజేష్ కథ అందించగా రవి నంబూరి దర్శకుడు, మణిశర్మ మ్యూజిక్ అందించగా రిలీజ్ చేసిన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 7 కోట్ల బడ్జెట్ తో తీసిన హాలీవుడ్ మూవీ అబ్సెషన్ టేక్ ఓవర్ 1000 కోట్ల వసూళ్ల దిశగా పరిగెడుతోంది. ఇప్పటికే 950 కోట్లు రాబట్టింది. ఇక మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టి కీ రోల్స్ పోషించిన ఈ సినిమాను 26 ఏళ్ల యూట్యూబర్ కర్రీ బార్కర్ డైరెక్ట్ చేశాడు. సో చూసారు కదా, ఇది వాటి బాక్సాఫీస్. నెక్స్ట్ బాక్సాఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై.